పుష్ప మానియా వరల్డ్ నూపేస్తుంది. శేషాచలం నల్లమల అడవుల్లో పుట్టిన ఎర్రచంద్రం ఫైర్ ఎవరికి అంటుకుంటుంది? గెడ్డం మెలేసిన పుష్ప డైలాగ్స్ మంటలు ఎవరిని తాకుతున్నాయి? ఏదో వివాదం ఉంది అనే పుకార్ల నడుమ విడుదలైన పుష్ప నిజంగానే వైల్డ్ ఫైర్లా రాజుకుంటుందా? మేనమామ అంటే ప్రాణాలు సైతం ఫణంగా పెట్టే అభిమానం ఈ రోజుకు అంతే ఉంది అని పదే పదే అర్జున్ చెబుతున్నా ఎందుకు ఈ వివాదం? పావలా డైలాగ్ అనగానే ప్రేక్షకులు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? పెళ్ళాం మాటే వింటా అనే మాట వెనక అల్లు మెగా కుటుంబంలో వినిపించని వివాదం ఏదైనా దాగుందా? అస్సలు తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ డైలాగ్స్ పుష్ప మూవీకే పరిమితమా? అంతకు మించేదైనా ఉందా? పెద్దరికం లేని నాగబాబు చేసిన ట్వీట్స్తో అల్లు అభిమానుల మనసులు ఏమన్నా నొచ్చుకున్నాయా? అసలు ఏం జరుగుతోంది? బన్నీ అభిమానులు ఏమంటున్నారు? మెగా కుటుంబం మనసులో మాట ఏంటి? రైట్, రికార్డ్స్ని బద్దలు కొడుతూ వరల్డ్ ఫైర్లా వరల్డ్ వైడ్గా దూసుకెళ్తోంది పుష్ప 2. ప్రస్తుతం ఈ వివాదాల నడుమ రిలీజ్ అయిన ఈ పుష్ప 2లో డైలాగ్స్ ఇంకా భారీ ఎత్తున పేలాయి. సో అవి ఎవరికన్నా నిజంగా అంటుకుంటున్నాయా? అసలు ఏమీ లేని వివాదాన్ని వివాదం చేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? అయితే కొంతమంది పెద్దరికాన్ని మర్చిపోయి విషెస్ చేయడం కూడా మర్చిపోయారంటూ అల్లు అభిమానులు ఏదైనా నొచ్చుకుంటున్నారు. దీంతోనే మాట్లాడుతాం. దీనిపైనే ప్రశాంత్ ఉన్నారు మనతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి. అలాగే సాయి అండ్ రాజు, వీళ్ళు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, మనతో మాట్లాడడానికి ఈరోజు సాక్షి స్టూడియోస్కి పిలిచాం. ప్రశాంత్, యా, హోప్ యు ఆర్ వెరీ హ్యాపీ. హ్యాపీ సార్, ఫుల్ హ్యాపీ 3 years కష్టానికి ఈరోజు గారు బన్నీ గారు కొట్టిన దెబ్బకు అనకాపల్లి నుంచి అమరి గారు నాన్ స్టాప్గా మంచి రివ్యూస్, సో ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా, సో పాజిటివ్ రివ్యూస్తోనే మాకు ఇప్పటివరకు వచ్చిన సమాచారం. సో అందరూ చూడవలసిన సినిమా. సో యాజ్ ఎ ఫ్యాన్గా అండ్ ఫ్యాన్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సినిమా వరకు వచ్చే వరకు తను 3 years కష్టం సార్. ఇది పుష్ప 1 ఒక ఎత్తు అయితే పుష్ప 2 ఇది ఇంకొక లెవెల్. ఈసారి ఆస్కార్ అవార్డు కాదు, ప్రతి ఒక్క అవార్డు తన ముందుకు వచ్చి నిలబడబోతుంది. యాజ్ ఏ ఒక ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ సుకుమార్ గారు వి లవ్ యూ, ఒక మంచి కంటెంట్ జనాలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేమైతే యాజ్ అ డిఎస్పి. అండ్ రష్మిక గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇందులో. సో ఫస్ట్ హాఫ్ ఒక వరకు ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ అయితే ఇంకా థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి దండాలు పెడుతున్నారు సార్. సో ఆ లెవెల్లో ఇది ఒక సినిమా అనేది జనాలకు ఇచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్ ఫ్యాన్స్కి మేము. చాలా మంచి విషయం ఇది. ఇంకా ప్రశాంత్, ఇప్పుడు నేషనల్ అవార్డు ఫస్ట్ పార్ట్కి వచ్చింది రైట్, ఇప్పుడు మీరు ఏకంగా ఆస్కర్ అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి మాట కూడా వైల్డ్ ఫైర్ లా అంటుకుంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైట్. ఆస్కర్ అంటే RRRకి వచ్చింది, పుష్పకు కూడా వస్తుంది అని మీరు అనుకోవడంలో తప్పు లేదు. వస్తుంది కదా సార్, వస్తుంది 100% సార్. మీరు ఆన్ రికార్డ్ చేసుకోండి, ఆస్కర్ కూడా కొట్టే ఛాన్సెస్ బండికి ఉన్నాయి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలా ఉంది ఇక్కడ. ఆస్కర్ కూడా వస్తుంది. ఇది రాలేదనే వాళ్ళ నోరు కూడా మూసేటట్టు ఉంది ఇక్కడ యాక్టింగ్. సో ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కనుక అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా. రైట్, ఇక సినిమా విషయానికి వద్దాం. సినిమాలో డైలాగ్స్ విషయానికి వద్దాం. నిజంగా అంటే అసలు నిజంగా వివాదాలు ఉన్నాయా లేవా అనేది బయట మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. బట్ వాళ్ళ మాటలకి బలాన్ని చేకూర్చే విధంగా ప్రస్తుతం డైలాగ్స్ ఉన్నాయి అనేది సినిమా చూసిన అనలిస్టులు చెప్తున్నారు, సినీ ప్రేమికులు చెప్తున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా గట్టిగా చెప్తున్నారు రైట్. సో ఎవడిరా బాసు, ఎవడికి రా బాసు, వాళ్ళ తమ్ముడికి కొడుక్కి నేనే బాస్ అంటే మనకు అందరికీ తెలిసిందే. సో సినీ ఇండస్ట్రీలో ఎవరిని అంటారు. బట్ యూనో అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రీఇటరేట్ వన్స్ అగైన్. నేను మొన్నే బాలకృష్ణది ఏంటది అన్స్టాపబుల్, దాంట్లో చూస్తే అల్లు అర్జున్ చెప్పారు చిరంజీవి అంటే ఆయనకి ఎంత అభిమానం రైట్. సో ఆయన చిరంజీవి చేసినవి ఏ రకంగా అల్లు అర్జున్ ఇంకా గుర్తుపెట్టుకున్నారని కూడా ఆయన మాట్లాడుతూనే ఉంటారు రైట్. బట్ అట్ ద సేమ్ టైం చిరంజీవి మీద ఉన్న అభిమానం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముళ్ళకో లేకపోతే ఇంకోళ్ళకో లేకపోతే వాళ్ళ వంశానికి మొత్తానికి ఇచ్చే అవసరం లేదు కదా అన్న అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది? ఈ డైలాగ్స్ నిజంగా అనుభవించుకోవాల్సిన అవసరం ఉందా ప్రశాంత్? సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమాని సినిమా వేలోనే చూడాలి సార్ మనం. సో సినిమా ఉన్నాయి కావచ్చు సార్, కొన్ని సీన్స్ ఉన్నాయి, దాన్ని మనం చూస్తున్నాం, నేను కూడా చూస్తున్నాం ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నా, అది వాస్తవమే. కానీ సినిమాని మన సినిమాలే చూడాలి సార్. మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారి మీద బన్నీ గారికి అభిమానం ఉంది. ఆయన ప్రతి స్టేజ్ మీద కూడా చెప్పాడు, నేను కట్టే కాలే అంత వరకు చిరంజీవి గారి అభిమాని అని చెప్తారు. సో ఆయన ఎక్కడ కూడా కించపరచలేదు. సో సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే ఇది రుద్దుతున్నారు. ఎలా అంటే నేను చూస్తున్నా రుద్దడం ఇప్పుడు కూడా ఇవ్వండి సార్. యాజ్ ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా నేను చూసి వచ్చాను. ఇది ఎలా రుద్దుతున్నారు అంటే మీరు చెప్పిన 2 వర్గాలుగా అయిపోయినాయి. యాజ్ ఎ బన్నీకి ఓన్ ఫ్యాన్ బేస్ ఉంది సార్. మనం మాట్లాడుకుంటే తనకంటూ సపరేట్గా
ఒక బేస్ని బిల్డ్ చేసుకున్నాడు. ఉందా? ఉంది. మొత్తం అందరు మెగా ఫ్యాన్స్ కాదా అర్జున్? లేదు సార్, మన అనుకోవడం తప్పు సార్. బన్నీకి సపరేట్గా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. తన కష్టంతోని తాను ఎదిగాడు. సపోర్ట్ చేశారని రామలింగ గారు వాళ్ళ కుటుంబం, వాళ్ళకో చరిష్మా ఉంది. సో వాళ్ళు కూడా ఎదిగారు, తనంతరం తన కష్టంతో ఎదిగాడు ఈరోజు. ఓకే, ఎస్, రైట్. చిరంజీవి గారి మీద అభిమానం ఉంది, కానీ ఇక నాగబాబు గారి ట్వీట్ చూద్దాం ఒకసారి. దట్ దాంట్లో సినిమా అనేది ఏంటి, అసలు దాంట్లో ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళందరూ బాగుపడాలంటే సినిమాలు హిట్ అవ్వాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అంతా చెప్పి, అల్లు అర్జున్ పేరు చెప్పడానికి రాని పెద్దరికం ఏం పెద్దరికం అని అడిగే వాళ్ళకి ఏదైనా సమాధానం ఉందా సార్? ఈ సినిమాలో కూడా ఉంది, పెద్ద పైన ఉన్నప్పుడు మనం ఈగోలకి వెళ్ళకూడదు అని అల్లు అర్జున్ చెప్తారు. దానికి కూడా ఆయన ఎవరికో చెప్పారు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మనం ఈరోజు మొహమాటం లేకుండా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా ఆయనకంటూ ఫ్యాన్ బేస్ ఉంది అని 100%. తనకంటూ ఓన్ గా బిల్డ్ చేసుకున్నాడు, తన కష్టార్థి ఉంది, ఆయన తన కష్టంతో తను ఎదిగినాడు. ఎవరు కూడా సార్ మూవీ బాగుంటేనే ప్రజలు వస్తారు. సో తన నటన నచ్చితేనే కదా సార్, తన నటన నచ్చితే తనకు అభిమానులు అవుతారు. తనకు ఓన్గా ఫ్యాన్ బిల్డ్ చేసుకున్నాడు. ఈరోజు నార్త్కి వెళ్తే చూశారు కదా సార్, నార్త్లో కేరళ, కర్ణాటక ఎక్కడ చూసినా ఆయనదే నడుస్తుంది మొత్తం. సో ఆ లెవెల్లో ఇప్పుడు కలెక్షన్స్ కూడా మనం ఈరోజు Day 1 చూసాం. ఈరోజు జస్ట్ వచ్చేటప్పుడు చూసేసాం సార్, Day 1 ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. యా, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పుడు మనకు వస్తూనే ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా వస్తూనే ఉన్నాయి కదా సార్. సో ఎగ్జాంపుల్ మన నంద్యాలలో ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పుడు. ఎస్, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నంద్యాల హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు హాట్ టాపిక్ సార్, నేను చెప్తున్నా నంద్యాల ఎందుకంటే శిల్పా రవి, కిషోర్ రెడ్డి ఉన్నందుక ఈ హాట్ టాపిక్ అయింది. హాట్ టాపిక్ అంటే సార్ తన ఫ్రెండ్ కోసం తను వెళ్ళాడు సార్. ఫ్రెండ్ కు సపోర్ట్ చేయడంలో తప్పలేదు, కానీ ఆయన పొలిటికల్ గా దాన్ని ఎక్కడ కూడా వాడలేదు. హీరో గారు ఎక్కడ క్లియర్ గా చెప్పాడు, కానీ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ దాన్ని రుద్దేశారు గట్టిగా. మీకు అర్థమవుతుంది దీనివల్ల చాలా అంటే అప్రిహెన్షన్స్ బయలుదేరిని, ఇనిబిషన్స్ కానీ లేకపోతే ఒక రకమైన భయం క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వకుండా, అంటే మనం చూస్తుంటాం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏ రకంగా ఉంటాయి, సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది మనకి తెలియదు కాదు. ఈరోజు మనం దాచిపెట్టాలని ట్రై చేసినా దాగంది. సో అలాంటిదే మళ్ళీ ఇక్కడ ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదని సాక్షాత్తు ఫోన్ లైన్లో మాట్లాడినవి కూడా బయటకు వచ్చినాయి, ఆడియో రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. అలాంటిది మీ భయం ఏమి అనిపించలేదా? ఇక్కడంటే హైదరాబాద్ మన ఈ ప్రాంతంలో తెలుసు, ఎవరిదైనా చూస్తారు సినిమా బాగుంటే, అక్కడ ఒకంత ఈ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం సార్ ఆల్రెడీ నెగిటివ్ చేసేసారు. సినిమాకు ముందే మేము సినిమా ఆన్లైన్లో పెట్టేసి, ఇప్పుడు కూడా లైవ్లు పెట్టేస్తున్నాను ఆన్లైన్, ఇన్స్టాగ్రామ్ లైవ్లో, యూట్యూబ్ లైవ్లో ఇవి జరుగుతున్నాయి. ఓకే, సో ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు, ఎలాగైనా వీడిని తొక్కేయాలనేది ఒక ఇంటెన్షన్స్తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే సార్, వీడి మీద నెగిటివ్, వీడు ఎదుగుతున్నాడు, వీడు ఎలాగైనా తొక్కేయాలి, ఇది ఒక కాన్సెప్ట్. సినిమా డైలాగా కాదు, సార్ ఇది సార్. ఓకే సార్, మూవీ వరకు రియల్ గా జరుగుతుంది సార్ బయట కూడా. ఇప్పుడు హీరోని తొక్కాలని ఒక కైండ్ ఆఫ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు, చేస్తున్నారు కూడా. నెగిటివ్ అనేది పోర్ట్రేట్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. సినిమా రిలీజ్ కాకముందే సార్, సినిమా అయ్యాక నువ్వు రివ్యూ చెప్పావంటే ఓకే సార్, సినిమా రిలీజ్ కాకముందే నువ్వు రివ్యూ చెప్పావంటే ఏం సార్ దానికి అర్థం? అంటే చాలా అలా జరిగాయి కదా ప్రశాంత్. అత్తారింటికి దారి సినిమా డైరెక్ట్ గా ఎడిటింగ్ రూమ్ లోంచి రిలీజ్ అయిపోయింది, ఒక అరగంట పాటు సినిమా సార్. రిలీజ్ అవ్వడం చెప్పి చేయడం వేరే కదా సార్. ఇప్పుడు చెప్పి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. సో అది నేను చెప్తాను. రైట్. ఒక్కసారి అల్లు అరవింద్ గారు కూడా సో ఎంత కంపోజ్డ్గా ఉన్నారు. సో నిజంగా రెండు కుటుంబాలని సమన్వయపరిచేందుకు నిజంగా వివాదం ఉంది లేదనేది మీకు తెలియదు, నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పాలి. బట్ అభిమానులకి ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. కానీ అల్లు అరవింద్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏమన్నారు ఒకసారి చూద్దాం, మాట్లాడదాం. లెట్స్ వాచ్ ఇట్. సినిమా చూసిన తర్వాత వారం రోజుల క్రితం సినిమా చూశాను. సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటికి మా ఆవిడ నా దగ్గరికి వచ్చి, ఏంటి మొహం అలా వెలిగిపోతుంది అంది. అంటే చెప్పాను, సినిమా నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది అని. ఆమె అన్నది, నీ మొహం ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు ఇలా వెలగడం చూశాను, మగధీర ముందును ఈ సినిమా ముందు. ఆ తర్వాత స్నేహకి బబితాకి నేను నా అవార్డ్స్ అప్రిసియేషన్స్ అన్నీ ఇచ్చేయాలి. 5 సంవత్సరాల పాటు ఈ పాజిటివ్ పిచ్చోళ్ళని ఇద్దరిని అలాగా